వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనది పితృస్వామ్య వ్యవస్థ. ఒకప్పుడు అంటే మగాడంటే ఉద్యోగం చేసేవాడు, బయటికి వెళ్ళేవాడు, ఆడది ఇంటి పనులు చేసేది. సో అప్పుడు ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగాడు వాడెందుకు ఇంట్లో పనులు చేస్తారు అనేవారు. కానీ అంటే మారుతున్న కాలంతో పాటు మొత్తం అంతా చాలా మార్పులు వచ్చాయి కాలక్రమేణా. ఇప్పుడు ఆడ మగ ఇద్దరూ కష్టపడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది ఇళ్లల్లో మనం ఏం చూస్తామంటే, మగాడిలా కూర్చున్నావేంటి, నువ్వు మగాడివా పని చేయకపోవడానికి, ఆడపిల్లవు ఒక ఇంటికి వెళ్తే నువ్వు పని చేయాలి అని చెప్తూ ఉంటారు. ఆడపిల్లలకి పని చెప్పడం అంతవరకు బాగానే ఉంది. కానీ మగాడు ఇంటి పనులు చేయొద్దా? ఒకవేళ ఎవరైనా ఇళ్లలో మగాడు పని చేస్తూ ఉంటే, అమ్మో వాళ్ళ ఇళ్ళలు చూడు, అసలు భార్యకు అన్నీ చేసి పెడతారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకు ఇలాంటి తేడా? ముఖ్యంగా ఆడవాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? అండ్ మగాడికి చిన్నప్పటి నుంచి పనులు నేర్పించడం తప్ప ఏం చెప్పాలి, ఎలా పెంచాలి? సో ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో మాట్లాడడానికి విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. నమస్తే. నమస్తే ఉదయశ్రీ. ఒకప్పటికి రోజులతో మనం ఇప్పుడు కంపేర్ చేయడానికి లేదు. అంటే నిజంగా ఆ రోజుల్లో మగాడికి ఇంటి పని చెప్పకపోవడానికి వాళ్ళు అంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడమే రీజనా, లేకపోతే అంటే అప్పట్లో చాలా తేడా ఉండేది మగాకి? ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు, ఇంటిని చక్కబెట్టుకునేవాళ్ళు, పిల్లలుంటే పిల్లల సంరక్షణ చూసుకునేవాళ్ళు. సో ఇంటి వరకే, వాళ్ళకు బయటకు వెళ్ళడం అనేది తెలీదు. అప్పట్లో చదువులు కూడా లేవు. సో దీనికి యజమాని ఎవరు? ఒక హస్బెండ్, ఒక భర్త. ఆ భర్త అంటే ఆ యజమానికి ఒక గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ సంసారాన్ని అంతా చూస్తున్నాడు, బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి మననందరినీ చూసుకుంటున్నాడు. కాబట్టి ఆ పనులతో పాటు ఈ పనులు మనం ఏవి చెప్పకూడదు, ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి. అందుకని అతనికి ఏమీ పనులు చెప్పేవాళ్ళు కాదు. అంటే అప్పట్లో మగవాళ్ళు కూడా అంతే బాధ్యతగా సంసారాన్ని చూసుకునేవాళ్ళు. సో పరిస్థితులు మారిపోయాయి. అందరము మన ఆడవాళ్ళం కూడా మనం చదువుకున్నాము, చాలా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాము. సో మగవాళ్ళతో పాటుగా ధీటుగా వీళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులలో కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తే కానీ సర్వైవ్ కానీ పరిస్థితులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అట్లాగే పెరిగిపోయింది. కాబట్టి ఎక్కడ మీరు 99% ఆడవాళ్ళు వాళ్ళకు తోచింది, వాళ్ళు చదువు అంటే వాళ్ళ టాలెంట్ ప్రకారము, వాళ్ళు చదువుకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారము ఏదో ఒకలాగా డబ్బులు అయితే సంపాదించుకుంటున్నారు కదా. వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేవి ఉంటాయి. ఏదైనా చీరలు కుట్టో, బ్లౌజులు కుట్టో, లేకపోతే చీరల వ్యాపారం చేసో, లేకపోతే ఇంకొక ఏదో చేసి ఇన్సూరెన్స్లో ఏజెన్సీ తీసుకొని అలా ఏదో ఒకలాగా వాళ్ళు కూడా మేము కూడా సంపాదించుకుంటున్నాము అంటున్నారు. అట్లాగే సాఫ్ట్వేర్లో ఇంకా మీకు తెలుసు, కొంతమంది హస్బెండ్స్ కంటే ఎక్కువ శాలరీస్ డ్రా చేసే వాళ్ళని కూడా మనకు తెలుసు. సో వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే ఈక్వల్గా ప్రతి ఒక్కరూ పని చేస్తున్నప్పుడు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండాలి అనేది నేనైతే సపోర్ట్ చేస్తా. మగపిల్లలు పని చేయకూడదు, ఆడవాళ్లే పని చేయాలి. ఇదివరకు ఈ కాలంలో మగవాళ్ళు పని చేయలేదంటే నేను మీకు చెప్పాను, అప్పుడు పరిస్థితులు వేరే. ఒక యజమాని అనే అతను బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి వచ్చినప్పుడు అతన్ని ఇంకా మనం కష్టపెట్టకూడదు అనేసి అతను ఒక యజమాని కదా, అతన్ని కంఫర్ట్ జోన్లో ఉంచేవారు ఎప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు లేదండి, మీ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సరిధీటుగా సంపాదిస్తున్నారు. కాబట్టి ఓన్లీ మగవాళ్ళు బయటకు వెళ్ళి పని చేసి వస్తున్నారు, ఆడవాళ్ళు బయట పని చేసినా కూడా ఇంట్లో కూడా పని చెయ్యాలి అనేది కొంతమంది ఇళ్లలో ఇంకా ఉంది. ఉదయశ్రీ, నువ్వేంట్రా ఆడపిల్లవా, చీపురు పట్టుకొని ఊడుస్తున్నావు, నువ్వు ఆడపిల్లవా, బట్టలన్నీ మడతలేస్తున్నావు, నువ్వేంట్రా ఇలాంటి పని చేస్తున్నావు, వంటగదిలో నీకేం పని అని చెప్తున్నారు. ఇంకా కొన్ని ఎట్లా అంటే వీటికి ఆచారాలు కూడా అంటగట్టి, మగాడు చీపురు పట్టొద్దు, ఇంటికి అరిష్టం అని అరిష్టం ఇంటికి అంటే అదే చెప్తున్నా, ఏదో ఒక కారణం. పర్లేదు చీపురు పట్టుకుంటే, మరి చీపురు పట్టుకొని ఊడవకపోతే మరి నువ్వు అక్కడ కూర్చోలేవు కదా. ఇప్పుడు మీ వైఫ్ కొంట్లో బాగాలేదు, పని అమ్మాయి రాలేదు, మరి ఆ చెత్తలో కూర్చుంటే నీకు ఇంకా మంచి జరుగుతుందా? జరగదు కదా. సో అంటే ప్రతిదానికి మీరు అన్నట్టుగా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు.
సో మగవాళ్ళు పని చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. చాలా మటుకు కొన్ని ఇళ్లలో చూశాను ఉదయశ్రీ, మగపిల్లలు కూడా పని చేస్తున్నారు, తల్లికి సహాయం చేస్తున్నారు చాలా కదా. అమ్మ నేను కూరలు కట్ చేసి ఇస్తా, లేకపోతే మంచినీళ్ళ బాటిల్స్ నింపుతా, లేకపోతే కింద ఏదన్నా వస్తే నేను తీసుకొస్తా, కూరలు తీసుకొస్తా, అలా హెల్ప్ చేసే మగపిల్లలు చాలా మట్టుకున్నారండి. అంటే ఆడవాళ్ళు కూడా మగపిల్లలకు పని చెప్పకూడదు అని మీరు అనుకోకండి. సో ఎందుకంటే మీకు ఏదో ఒక రకంగా వాళ్ళు సహాయపడితే మీ పని భారం కాస్త తగ్గుతుంది. ఇందులో నామోషి పడడానికైతే ఏమీ లేదండి. రేపొద్దున మీకు పెళ్ళైన తర్వాత ఒకవేళ వైఫ్కు ఒంట్లో బాగలేకపోయినా, లేదా వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయినా కూడా మీరు అన్నట్టుగా జొమాటోలు ఉన్నాయి, బ్లింకిట్లు ఉన్నాయి, కళ్ళు తెరిచి మూసే లోపల వస్తాయి పార్సిల్స్. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా చేసుకొని తిందాము అంటే కూడా మీకు పని అనేది రావాలి. కనీసం ఒక మంచినీళ్ళ బాటిల్ నింపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం తెలియాలి, మంచినీళ్ళు అయిపోతే దాన్ని మళ్ళీ నింపి పెట్టడం అనేది కూడా తెలియాలి. మీకు చిన్న చిన్న పనులు తెలియకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఇవన్నీ ఎవరు నేర్పించాల్సిందంటే తల్లి కంపల్సరిగా ప్రతి మగపిల్లవాడికి, ఆడపిల్లకి ఎలా పనులు నేర్పిస్తున్నారో మగపిల్లవాడికి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు నేర్పించండి. అందులో ఎటువంటి తప్పు లేదు. అది ఇండైరెక్ట్గా మీకు ఉపయోగపడుతుంది. మీ హెల్త్ కొంచెం ఇంకా కొన్ని రోజులు బాగుంటుంది. అన్ని పనులు నేనే చెయ్యాలి, మగపిల్లలకి ఏమీ పని చెప్పకూడదు అని అనుకుంటే మీ హెల్త్ చాలా పాడైపోతుందండి. హస్బెండ్ ఉన్నారు, వాషింగ్ మిషన్లో బట్టలు వేయచ్చండి, ఏం తప్పలేదు. అందులోంచి తీసి ఆరేయచ్చు, అందులో కూడా ఏం తప్పలేదు. వీడు లంగాలు ఆరేస్తున్నాడు, చీరలు ఆరేస్తున్నారు అనుకునే వాళ్ళు అనుకుంటారు. నేను నా వైఫ్ కంఫర్ట్ జోన్లో ఉంచడానికి, నా వైఫ్ కొంచెం అంటే హెల్త్ ఆమెకు బాగుండడానికి నేను హెల్ప్ చేస్తున్నానని మీరు సమాధానం చెప్పుకోండి. అలాంటి వాళ్ళకు ఎలా సమాధానాలు చెప్పాలంటే, నా వైఫ్ బాగుండాలి అంటే నేనే ఆమెకు హెల్ప్ చేయాలని చెప్పండి. పని అమ్మాయి రాలేదు, మీ అబ్బాయి ఇల్లు సేమ్ తప్పులేదండి, ఏం తప్పుంది అందులో, తప్పుందా? అంటే పిల్లలకు, మగపిల్లలకి ఎలా చెప్పాలంటే తప్పేమి లేదు, అమ్మతో పాటు, అక్కతో పాటు, చెల్లితో పాటు నువ్వు కూడా పని చెయ్యాలి అనేది కంపల్సరీగా మగపిల్లలకు నేర్పిస్తే రేపొద్దున మీరే బాగుంటారు. అందులో అంటే నామోషి పడాల్సిందైతే ఏమీ లేదు. ఇది ఒక్కటే కాదు, అంటే పని విషయంలోనే కాదు, ఇప్పుడు ఆడపిల్లలకి బయటికి వెళ్తే అమ్మ మగాడు అట్లా ఉంటాడు అని జాగ్రత్తలు చెప్తాం. కానీ మగపిల్లలకి అదే ఆడపిల్లల్ని గౌరవించండి, టీజ్ చేయొద్దు. ఇప్పుడు టీనేజ్లో పిల్లలు టీజ్ చేస్తూ ఉంటారు ఆడపిల్లల్ని విపరీతంగా. అదే ఇలాంటి అల్లరి అంటే తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు మీరు ఎలా చెప్తున్నారు, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, మగపిల్లలు ఉంటారు, సో నీ పని ఎంతో నువ్వు చూసుకో, వాళ్ళతో అనవసరంగా నువ్వు అంటే నీకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని మీరు ఎలా చెప్తున్నారో, ఆ మగపిల్లలకు కూడా నీ ఇంట్లో నీ తల్లి, నీ చెల్లి, నీ అక్కను నువ్వు ఎలా గౌరవిస్తావో బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆడపిల్లను అలాగే గౌరవించు. వాళ్ళని వాళ్ళకు హాని జరిగేలాగా నువ్వు ఎలా బిహేవ్ చేయొద్దు అని ప్రతి తల్లి తండ్రి మగపిల్లలకు చెప్పాలండి. ఈ కాలంలో మరి చెప్తున్నారో లేదో, చెప్తా అసలు ఇన్ని అరాచకాలు అయితే జరగవు. సో ఎంతసేపు మగవాడు కదా వీడు ఏదైనా చేస్తాడు అని అంటే ఇండైరెక్ట్ గా సొసైటీని మీరు పాడు చేస్తున్నట్టే. సో వాడికి మీరు ఏమి అంటే వాల్యూస్ నేర్పించకపోతే ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, అమ్మాయిలు ఏదైనా ఒక కష్టాల్లో ఉన్నప్పుడు మనం హార్ట్ఫుల్గా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎలా హెల్ప్ చేయాలనేది మీరు నేర్పించకపోతే రేపొద్దున నీ చెల్లి కూడా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వేరే మగవాడు కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. నువ్వు చక్కగా బిహేవ్ చేస్తే నీకు తప్పకుండా అది నీకే మంచి, ఇండైరెక్ట్గా నువ్వు మంచి చేసుకున్నట్టుగా. కాబట్టి ప్రతి తల్లి తండ్రి ఆడపిల్లలకి ఎలా చెప్తున్నారో పనుల విషయంలో కానీ, డిసిప్లిన్ విషయంలో కానీ మగపిల్లలకు కూడా అలా చెప్పామనుకోండి, తల్లిదండ్రులుగా నిజంగా మన బాధ్యతగా ఉన్నట్టే. కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, వాడేంటండి మగపిల్లవాడండి, ఏం పర్వాలేదండి, మావాడు ఎక్కడైనా బతుకుతాడు అని చూస్తున్నారు. కానీ ఆడపిల్లలకు చెప్పినట్టుగా మీరు నిజంగా మగపిల్లలకు కూడా చెప్పండి. సొసైటీ బాగుపడుతుంది. సొసైటీ ఎంత బాగుపడుతుందో అలా మరి ఏ తల్లిదండ్రులు చెప్పట్లేదు. అదేంట్రా నువ్వు గట్టిగా అరుస్తున్నావు, మరి రేపు పొద్దున బయటికి వెళ్తే మీ చెల్లిని కూడా ఇంకొకడు అలాగే మాట్లాడతాడు అని చెప్పండి. ఇప్పుడు జనరల్గా మగపిల్లలు వచ్చి, అమ్మాయి ఈరోజు ఒకటి జరిగింది తెలుసా, బస్ స్టాప్లో ఒక అమ్మాయి ఉండింది, మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఇది చేసామన్నప్పుడు లాగి చంప మీద ఒక దెబ్బ కొట్టారనుకోండి. ఒకవేళ కొంతమంది పిల్లలు ఫన్నీగా చెప్తారు, కొంతమంది తల్లి కూడా అవునా ఇలా చేసావా అని వాళ్ళతో పాటు ఈమె ఎంజాయ్ చేస్తుంది అనమాట. రేపొద్దున నీ కూతుర్ని కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక మగపిల్లలు చేస్తే నీకు ఆ బాధ తెలుస్తుంది. విలువలు అనేవి నేర్పించండి మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు, ఏం చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, లైఫ్లో నువ్వు ఏం నష్టపోతావు, ఈ ఏజ్లో నువ్వు అసలు చేయాల్సింది ఏంటి, నువ్వు వేరే ఆలోచనలు లేకుండా నీ కెరియర్ మీద నువ్వు దృష్టి పెట్టావనుకో. కానీ ఒక 15 years మీరు కష్టపడితే ముందు జీవితం అంతా మీరే సుఖంగా ఉంటారు. మీరు ఏ మాత్రం వాల్యూస్ లేకుండా
పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా ఇవన్నీ మీరు చేశారనుకోండి, మీ జీవితాలు మీరు నాశనం చేసుకున్నట్టే. కాబట్టి ప్రతి తల్లిదండ్రి పిల్లలకు ఆడపిల్లలు, మగపిల్లలనే వ్యత్యాసం లేకుండా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, బయటికెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని మనం ఎలా గౌరవించాలి అనేది చేస్తూ తల్లికి, తండ్రికి ఎలా హెల్ప్ చేయాలనేది కూడా మీరు నేర్పించారనుకోండి, మీరు సొసైటీకి ఒక మంచి పిల్లలను అందించినట్టే. ఎక్సలెంట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.